మీ అనుమతితోటి మీతో మాట్లాడాలనుకుంటున్నారు సార్. ఒక్క నిమిషం వేణు. గిరి బాగుండరు, గిరి కృష్ణమ్మ తల్లి బాగుండరమ్మా, మను బాగుండ, మను పురుషోత్తం బాగుండ, పురుషోత్తం. సారీ వేణు, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పగడాల స్వర్ణ సింధూరాణి తమతో సంభాషిస్తారు. నమస్కారం జగనన్న, నా పేరు స్వర్ణ సింధూరాణి, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం, నాకు 2 పిల్లలు జగనన్న. మీ గుంటూరు జిల్లా మేడుగుండ్రు మండలం పేరిచల్ల గ్రామం లేవట్ 5 ఇంకా వచ్చానన్న. నేను మాకి సెంటున్నర స్థలం ఇచ్చారన్న. ఆ స్థలం విలువ ఇప్పుడు 10 లక్షలన్న మాకి. అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి 1,80,000 ఇచ్చి అది సరిపోక 35,000 డోక్రాల లోన్ పావుల వడ్డీకి ఇచ్చారన్న. అది కాక ఇప్పుడు ఆ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్న. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేమన్నా మేము. మాకి రోడ్లు, కరెంటు, వాటర్ అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్న. ఆ ఇల్లు కట్టుకుంటుంటే మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళలేదన్నా. మేము మీరు రండా మాకు బిల్లు పెట్టండి అని మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళాలని అందరూ మా ఇండ్లు కాడ వచ్చి చేశారన్న. ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్నా. నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్నా. నేను అంత గ్రేట్ గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందరగా ఇల్లు కట్టుకొని 1.5 సంవత్సరాలు ఇంకా ఉంటున్నానన్న. ఈ జూన్ వస్తే 2 ఏళ్ళు అవుతుందన్న. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నానన్న. ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న. లైట్లు వెలుగులకి 2 కళ్ళు సరిపోవట్లేదన్న మీ కాలనీ చూడటానికి. ఆర్చ్ గేట్ కట్టారు. నిజంగా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట. అన్ని క్యాస్ట్లు కలిసి బతికేవాళ్ళంట. నిజంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు మనసారా చెప్తున్నాను, ఏపీలో కట్టింటే అన్ని జగనన్న కాల్ని ఒగొట్టిన ద్వారకాన్ని నేను చెప్తున్నానన్నా. అన్నా నేను పొగుడుతున్నాను అనుకోమాకన్నా, నేను మనసారా చెప్తున్నానన్నా. తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారు, జన్మని